హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ఉద్ధవ గీతలు అధ్యాయం 21 12వ శ్లోకం నుంచి చూద్దాం. ఇంతకుముందు మనం చూసింది పవిత్రము అపవిత్రము, శుద్ధి అశుద్ధి అనేటువంటి విషయాలను చూసాం. శుద్ధి అశుద్ధి అనేటువంటిది దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతుంది. ఒక్కొక్కళ్ళకి శుద్ధి అనేటువంటిది ఇంకొకళ్ళకి అశుద్ధి అవ్వచ్చు, ఒకళ్ళకి అశుద్ధి అనేటువంటిది ఇంకొకరి విషయంలో శుద్ధి అవ్వచ్చు. అది పరిస్థితులను బట్టి, వ్యక్తిని బట్టి, వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి, వ్యక్తి యొక్క చేతనాన్ని బట్టి మారుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. ఉదాహరణకి కొన్ని ఇచ్చాడు. వస్త్రములని నిర్మల జలముతో పవిత్రం చేయగలము, మూత్రంతో చేస్తే అది అపవిత్రం అవుతుంది. సాధువు బ్రాహ్మణుని వాక్కులు విశుద్ధములు కాగా, లౌకికుని వాక్కులు కామద్వేషములచే కలుషితములై ఉండును. సో ఒకే మాట ఒక బ్రాహ్మణుడు మాట్లాడినప్పుడు, అదే మాట ఒక లౌకికుడు మాట్లాడినప్పుడు, ఇద్దరు మాట ఒకే స్థాయిలో పవిత్రమైన మాట, శుద్ధి అయిన మాట అయి ఉండదు. ఎందుకు? బ్రాహ్మణుడు మనసులోంచి ఎలాంటి కామ్యకర్మ కోరికలు లేకుండా వస్తుంది. అంటే ఇక్కడ కావాల్సిందల్లా ఏంటంటే అహైత్వికి అన్యాభిలాషిత శూన్యం. ఓకే, సో ఎప్పుడైతే మనం ఎలాంటి కోరికలు లేకుండా, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, కేవలం ఇతరుల యొక్క మంచి కోసం మాత్రమే, ఇతరుల యొక్క ఉద్ధారణ కోసం మాత్రమే చెప్పేటువంటిది ఏదైతే ఉంటుందో అది పవిత్రమైనటువంటి మాట అవుతుంది. ఓకే, సో మన యొక్క స్థితిగతులను బట్టి కూడా, అంటే ఒక బ్రాహ్మణ స్థితిలో ఉన్నటువంటి వాడికి, ఒక శూద్ర స్థితిలో ఉన్నటువంటి వాడికి మాట ఒకటే అయినా కానీ, బ్రాహ్మణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే వచ్చేటువంటి పవిత్రత ఉంటుంది ఆ మాటకి, కానీ శూద్ర స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే పవిత్రత ఉండదు. అది స్థితిగతులను బట్టి మన మాటకి అశుద్ధి అనేటువంటిది వస్తుంది. ఓకే, తర్వాత 12వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. లక్ష్మీ రూపమాతాజీ. ధాన్యధార్వస్థితం తూనాం రసత్తైజస చర్మణాం ధాన్యధార్వస్థితం స్తూనాం రసస్తేజస చర్మణాం కాళవాయువగ్ని మృత్యోయై పార్థివానాం యుతాయుతై. కాళవాయుగ్న మృత్యోయై పార్థివానాం యుతాయుతై. ధాన్యము కర్రపాత్రలు, ఎముకలతో తయారు చేసిన వస్తువులు, దారము, రసములు, అగ్ని నుండి తీసిన వస్తువులు, చర్మములు, మట్టి పాత్రలు మున్నగు వివిధ ద్రవ్యములు కాలముచే, వాయువుచే, అగ్నిచే, మృత్తికచే, జలముచే విడివిడిగా కాని సంయోగము చేత కాని పవిత్రములగును. భాష్యము: పవిత్రీకరణ విధులన్నిటి కాలముతో జరుగును కనుక కాల అను పదము ఇచ్చట పేర్కొనబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ధాన్యము, కర్రపాత్రలు, ఎముకలతో తయారు చేసినటువంటి వస్తువులు, దారము, రసములు. ఇంతకుముందు మీకు ఎవరికో డౌట్ వచ్చింది కదా, పట్టు దారము అది వాడచ్చా వాడకూడదా, పవిత్రమైనదా కాదా, దాన్ని యూజ్ చేయకూడదని చాలామంది, యూజ్ చేయొచ్చని, చేసినా తప్పులేదని మనం అంటున్నాం కదా. పవిత్రీకరణ విధానాన్ని ఫాలో అయిపోతే వాడచ్చు. ఓకే, ఏదైనా ఒక వస్తువుని పవిత్రీకరణ విధానం ద్వారా దాన్ని పవిత్రీకరిస్తే దాన్ని వాడవచ్చు. రసములు, అగ్ని నుండి తీసినటువంటి వస్తువులు, చర్మములు, మట్టి పాత్రలు మొన్నగు వివిధ ద్రవ్యములు కాలముచే, వాయువుచే, అగ్నిచే, మృత్తికచే, జలముచే విడివిడిగా కానీ సంయోగము చేత కానీ పవిత్రములగు. ఏదో ప్రాసెస్ ఉంటుంది. కొన్ని వస్తువులను అగ్నిలో వేస్తే పవిత్రమైపోతాయి. ఉదాహరణకి మీరు మేలిమి బంగారం తయారు చేయాలంటే ఏం చేయాలి? మామూలుగా అగ్నిలో వేయాలి. అగ్నిలో వేయాలి. అట్లా అంటే కొన్ని వస్తువులని పవిత్రీకరించడం కోసం కొన్ని ప్రాసెస్ ఉంటాయి. కొన్నిటిని కడిగితే పవిత్రం అవుతాయి. దానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. ఓకే, సో ఆ విధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులని పవిత్రీకరణ చేయడానికి
నీళ్లు అగ్ని రెండు కావాల్సి ఉంటుంది. లేకపోతే నీళ్లు అగ్ని వాయువు అన్ని మృత్తిక అంటే మట్టియా. సో సో ఇలాంటివన్నీ కూడా మనకి అవసరం అవుతుంటాయి. అంటే కలిపి కూడా అవసరం అవుతుంది, విడివిడిగా కూడా అవసరం అవ్వచ్చు పవిత్రీకరణ చేయడానికి. నెక్స్ట్, కాలంచి అంటే ఏంటి ప్రభుజీ? కాలంతో కూడా పవిత్రమైద్దా? కొన్ని వస్తువులు అలా వదిలేస్తే కొంతకాలానికి పవిత్రం అవుతాయి. ఎముకలతో అంటున్నారు ప్రభుజీ, ఎముకలతో తయారు చేసిన పవిత్రం అవుతాయి. ఎముకలతో కూడా వస్తువులను తయారు చేస్తారుగా. కరెక్టే, కానీ అది కూడా పవిత్రమా? ఎముకలు కూడా ఎముకలతో తయారు చేసిన జంతువుల వస్తువులను యొక్క కూడా పవిత్రీకరణ చేయవచ్చు. పవిత్రీకరణ చేయవచ్చు. ఓకే. చర్మంతో చేసింది కానీ కూడా పవిత్రీకరణ చేస్తారు కదా మాతాజీ. ఎముకలతో ఏముంటాయి ప్రభుజీ? మనం వాడే నేడి చర్మము, ఉంటాయి జింక మాతాజీ. చర్మము. ఏముంటాయి అంటే ఇప్పుడు ఇంద్రుడు వజ్ర పులిగోరు ప్రభుజీ, ఇంద్రుడి పులిగోరు, వజ్రాయుధం, కరెక్ట్. ఇంద్రుడి వజ్రాయుధం ఎముకలతో తయారు చేశారు. ఎముకలతో చేస్తారు. పులిగోర్లు కదా పులిగోరు కూడా. పులిగోరు అంటే ఇంకా ఇది ఉంటుంది కదా, మనం బ్యాంగిల్స్ కూడా దంతాలతో తయారు చేస్తారు. బొమ్మలు కూడా ఏనుగు తయారు చేస్తారు. దంతాలతో తయారు చేస్తే కలకత్తా వాళ్ళు వేసుకుంటారు ప్రభుజీ బ్యాంగిల్స్. అవి దంతాలతో అనుకుంటా. ప్రభుజీ దదీచి నుంచి కూడా వెన్నెముక నుంచి కూడా అదే అదే వజ్రాయుధం. అది చేదుతాం. వజ్రాయుధం. నెక్స్ట్ 13వ శ్లోకం. శిరీష మాత. అమేధ్యలిప్తం యద్యేన గంధలేపం వ్యపోహతి అవేద్యలిప్తం యద్యేన గంధలేపం వ్యపోహతి భజతే ప్రకృతిం తస్య తచ్చౌచం తావదిష్యతే. భజతే ప్రకృతిం తస్య తచ్చౌచం తావదిష్యతే. ఏ శుద్ధికారక వస్తువును ప్రయోగించినప్పుడు కలుషిత వస్తువు యొక్క దుర్గంధము లేదా దూషిత పొర తొలగి దాని పూర్వ స్వభావము తిరిగి సంప్రాప్తమగును. అట్టి ఉపయుక్తమైనదని భావింపబడును. అట్టిది. భాష్యము. కర్ర వస్తువులు, వంటింటి సామాన్లు, వస్త్రాదులు రుద్దడము ద్వారా ఆమ్లాక్షర జలాదులను ప్రయోగించుట ద్వారా శుద్ధిపడును. నీటి ద్వారా ఆ వస్తువుల దుర్గంధమును లేక మలిన పొరను తొలగించి వాటి పూర్వరూపమును తిరిగి వసవచ్చును. హరే కృష్ణ. సో ఎప్పుడైతే మనం శుద్ధికారక వస్తువులను ఉపయోగించి శుద్ధి చేస్తామో అప్పుడు ఆ వస్తువులు ఉపయుక్తమైనవిగా మారతాయి. ఓకే, దాన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు చూడండి. కర్ర వస్తువులు, వంటింటి సామానులు, వస్త్రాదులను రుద్దడం ద్వారా, ఆమ్లక్షార జలాదులను ప్రయోగించడం ద్వారా, అంటే కెమికల్ రియాక్షన్స్ ద్వారా శుద్ధి చేయవచ్చు. అలా వస్తువుల యొక్క మలినత్వాన్ని, దుర్గంధాన్ని తీసేసి అప్పుడు వాటి యొక్క పూర్వ స్వభావాన్ని పొంది దాన్ని మనము తిరిగి వాడవచ్చు. నెక్స్ట్ 14. ప్రమీల మాతాజీ. స్నానదాన తపోవస్తా వీర్య సంస్కార కర్మభిః స్నానదాన తపోవస్థా వీర్య సంస్కార కర్మభిః మస్మృత్స్యాచాత్మనః శౌచం శుద్ధః కర్మాచరే ద్విజః. మత్సత్యాచాత్మనః శౌచం శుద్ధః కర్మాచరే ద్విజః. స్నానము, దానము, తపస్సు, వయస్సు, సామర్థ్యము, సంస్కారము, విద్యుక్త ధర్మముల చేత అన్నింటికీ మించి నా స్మరణము చేత మనుజుడు పరిశుద్ధుడగును. బ్రాహ్మణాది ద్విజులు తమ విశేష కార్యముల నిర్వహణకు ముందు చక్కగా పవిత్రులు కావలసి ఉండును. బాలబాలికలు. భాష్యము. బాలబాలికలు చిన్నగా ఉన్నప్పుడు పసిదనపు అమాయకత్వం చే పవిత్రముగా నుందురనియు, పెరిగి పెద్దవారైనప్పుడు తగిన విద్యా వ్యాపకములచే పవిత్రముగా ఉండగలరనియు అవస్థ అని పదము సూచించును. మనుజుడు తన సామర్థ్యం చే పాపకర్మలకు, ఇంద్రియ భోగానురక్తులైన వారి సాంగత్యమునకు దూరంగా ఉండవలను. ఇచ్చట కర్మ అను పదము గురు దైవారాధనము, దినమునకు 3 సార్లు గాయత్రీ జపము, ఆధ్యాత్మిక దీక్షను స్వీకరించేటువంటి విద్యుక్త కర్మలను సూచించును. దేహోపాధిని సముచితమైన ధర్మంతో జోడించుట ద్వారా వర్ణాశ్రమ ధర్మ విధులు సహజముగానే మిథ్యాహంకార
ఆచ్ఛాదన నుండి మనుజుని పవిత్రుని చేయగలవు. ఈ స్కందంలోనే భగవానుడు స్వయముగా ఇంతకు పూర్వం వర్ణించినట్లు బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, వానప్రస్థులకు, సన్యాసులకు విశేషముగు కర్మలు ఉన్నవి. ఇచ్చట మత్ స్మృత్య నా స్మరణము అను పదము అత్యంత ప్రధానమైనది. తుట్టతుదకు మనుజుడు కృష్ణ భక్తి తప్ప మరి ఇతర పద్ధతి ద్వారా మోహగ్రస్త స్థితిని దూరం చేసుకొనజాలడు. ప్రకృతి త్రిగుణముల హంత ప్రక్రియ నిరంతరము కొనసాగుచునే యుండును. దానిచే మనుజుడు ఒకప్పుడు తమో గుణమున కూలుచు మరొకప్పుడు సత్వగుణమునకు ఎదుగుచు వ్యర్థముగా భ్రాంతి సామ్రాజ్యమున తిరుగాడుచుండును. కానీ కృష్ణ భక్తి భావన ద్వారా అనగా భగవంతుని స్మరణ ద్వారా అతడు పరతత్వ సంకల్పమునకు విరుద్ధముగా వర్తించడి స్వభావమును సహజముగా సమూలముగా పెకిలించి వేయగలడు. అప్పుడు అతడు మాయాబంధనము నుండి ముక్తుడై భగవద్ధామమునకు వెడలును. ఈ విషయములో గరుడ పురాణమునందు ఇట్లా చెప్పబడినది. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. మనుజుడు పవిత్రుడైనా అపవిత్రుడైనా అతని బాహ్యస్థితి ఏ విధముగా ఉన్నప్పటికీ పద్మనయనుడగు భగవంతుని స్మరణ మాత్రం చేత అంతర్బాహ్యంలో పవిత్రుడు కాగలడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే గనుచు నామకీర్తనంచే నిరంతరము మన భగవంతుని స్మరించవలనని శ్రీ చైతన్యులు ఉపదేశించిరి. నిజముగా తనను పవిత్ర మనర్చుకొనగోరడి ప్రతి మానవునికి ఈ ఉదాత్తమైన పద్ధతి అత్యంత ఆవశ్యకమైనది. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. ఓకే. సో ఇందాక ముందు కాలంలో ఏంటి, ఎలా మనకి పవిత్రీకరణ జరుగుతుంది అని అన్నారు కదా. కాలంలో కూడా పవిత్రీకరణ ఎలా జరుగుతుంది ఇక్కడ చెప్తున్నారు. ఓకే. వయసుతో పాటు పవిత్రత పెరుగుతుంది మనకి, అవునా కదా. చిన్నప్పుడు ఒకలా ఉంటాం, యుక్త వయసులో ఇంకోలా ఉంటాం, కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత ఇంకొంచెం ఇలా ఉంటాం. ఇప్పుడు మనం చేసే పనులు మన పిల్లలకి చెప్తే ఎలా ఉంటాయి? మనకు వచ్చిన రియలైజేషన్ మన పిల్లలకి వస్తుందా? వాళ్ళకి మనం చేసేవన్నీ ఎలా ఉంటుంది అని అంటే, మీకు టైం పాస్ చేస్తున్నారు, మీరు టైం వృధా చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది వాళ్ళకి కదా. అదే పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు, వాళ్ళు కూడా మామూలుగా మనలానే చేస్తారు. అంటే మనం కూడా ఒకప్పుడు ఇలాంటివి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల మనకి కూడా సమయం లేదు. ఒకప్పుడు స్లోగా సమయం గడుస్తున్న కొద్దికి, మనకి వయసు పెరుగుతున్న కొద్దికి మనకి రియలైజేషన్స్ వస్తున్నాయి, మన సాంగత్యాలు మారుతున్నాయి, మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాలు తెలుస్తున్నాయి, మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ పోతున్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే కాలంతో జరుగుతున్నాయి. ఓకే. కాలగమనంలో మనం మారుతున్నాం, పవిత్రీకరణ చెందుతూ ఉన్నాం. స్నానం ద్వారా పవిత్రీకరణ అంటే శరీరంతో పవిత్రంగా ఉంటాం. దానము తపస్సు ద్వారా కూడా మనం పవిత్రీకరణ జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం దానం అనేటువంటిది చెయ్యకపోతే ఏమవుతుంది అని అంటే, మన హృదయము పాషాణంలా మారిపోతుంది. అంటే దానం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇంకొకళ్ళకి ఏదో మంచి జరుగుతుంది మనం చేసినటువంటి దానం వల్ల అనేటువంటి ఆలోచన మనలో ఉన్నటువంటి కల్మషాలను కొంచెం దూరం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం అందరం కూడా పవిత్రీకరణ విధానం. అందుకనే ఇప్పుడు మనకి వైదిక విధానము అనేటువంటిది ఎందుకుంది? వేద పదముని అనుసరించడం వలన కలిగేటువంటి లాభం ఏంటంటే, వేద పదంలో ఇలాంటి దాన ధర్మాలు చేయమని కూడా ఉంది. అది ఎందుకు అంటే పవిత్రీకరణ కోసం. ఓకే. ఆ పవిత్రీకరణ అనేటువంటిది లేకపోతే కృష్ణ భక్తులకు రాము. సో మన చైతన్యము ఉద్ధరింపబడడం కోసం ఇలాంటి దానము, తపస్సు లాంటి కర్మలు చేయాలి, యజ్ఞం లాంటి కర్మలు కూడా చేయాలి. మనం అనుకుంటాం అదేంటంటే, మీరు కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు వేరు, కృష్ణ భక్తిలో లేని వాళ్ళకి రూల్స్ వేరు. అర్థమైందా? కృష్ణ భక్తిలో లేని వాళ్ళు పాటించేటువంటి రూల్స్ వల్ల వాళ్ళు కృష్ణ భక్తిలోకి వస్తారు. అంటే మనం ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా మన హృదయ పవిత్రీకరణ జరిగి మనము కృష్ణ భక్తులం అవ్వాలి. ఓకే. అందుకు మనకి ఇవన్నీ ఇవ్వబడి, అంటే వేదాల ద్వారా ఇవ్వబడినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గము మనల్ని పవిత్రీకరణ చేస్తుంది. మనం అందరం కూడా భగవంతుడిని అర్థం చేసుకొని భగవంతుడి యొక్క శరణాగతిలోకి వచ్చేటువంటి స్థాయికి మనం అందరం కూడా రాదు, విశుద్ధ భక్తులము అవ్వగలము. తర్వాత వయస్సు, సామర్థ్యము, సంస్కారము, విద్యుక్త ధర్మముల చేత అన్నింటికీ మించి నా స్మరణము చేత మనుషుడు పరిశుద్ధుడగును.
ఇవన్నీ ఒక రకమైనటువంటి పవిత్రీకరణ ప్రాసెస్. సామర్థ్యంతో, సంస్కారంతో, విద్యుక్త ధర్మాల చేత, అంటే మన డ్యూటీస్ మనం చేయడం వల్ల కొంత పవిత్రత వస్తుంది. వీటన్నిటికీ మించిన పవిత్రీకరణ అనేటువంటిది దేని వల్ల వస్తుంది? హరే కృష్ణ మహామంత్రం. భగవంతుడి నామస్మరణ వల్ల వస్తుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. నా నామస్మరణం వలన కూడా, నా స్మరణం చేత కూడా మనుషుడు పరిశుద్ధుడవును. అంటే ఇది ఫాస్ట్ ప్రాసెస్ అన్నమాట. ఇంతకుముందు చెప్పారు కదా, కొన్నిటిని నీళ్లతోటి, కొన్నిటిని అగ్నితోటి, కొన్నిటిని మట్టితోటి, కొన్నిటిని ఆమ్ల క్షారాలతోటి పవిత్రీకరణ చేస్తే, హరే కృష్ణ మహామంత్రంతో పవిత్రీకరణ అంటే అన్నిటినీ కలిపి యూజ్ చేసి పవిత్రీకరణ చేయడం అనమాట. ఫాస్ట్. ఓకే, సో చాలా ఫాస్ట్గా మనం పవిత్రీకరణ. అందుకనే మనం అనుకుంటాం హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నాం, మనలో ఏం మార్పు రాలేదు మనం అనుకుంటుంటాం కదా. నిజానికి ఈ పవిత్రీకరణ ప్రాసెస్ అనేటువంటిది కొంత సమయం పడుతుంది. కానీ మీరు ఫాస్ట్గా పవిత్రీకరణ అంటే మీకు భౌతికమైనటువంటి మార్పులు కనపడితే తప్ప మనకు అది పవిత్రీకరణ అవుతుందా లేదా అనేటువంటిది అర్థం కాదు. కానీ హరే కృష్ణ మహామంత్రంతో హృదయ పవిత్రీకరణ జరుగుతుంది. హృదయ పవిత్రీకరణ అనేటువంటిది భౌతికంగా కనపడదు. మీలో కొంచెం వైరాగ్య భావన, మీలో కొంచెం కృష్ణ భక్తి, అంటే మీలో కొంచెం భాగవతాన్ని వినాలి అనేటువంటి ఫీలింగు, లేకపోతే భగవద్గీత వినాలి అనేటువంటి ఫీలింగు, శ్రవణ కీర్తనాలు చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్, ఇవన్నీ వస్తున్నాయి అని అంటే చాంటింగ్ ఎక్కువగా చేయడం వల్ల వస్తున్నాయి. మీరు చాంటింగ్ ఆఫ్ చేయండి ఒక నెల, తర్వాత భాగవతం క్లాస్ మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఓకే, భగవద్గీత క్లాస్ మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. చాంటింగ్ ఎంత ఎక్కువగా చేస్తే, ఎంత శుద్ధిగా మనం చేస్తామో, శుద్ధనామాన్ని తీసుకుంటామో, అంత ఎక్కువగా మనకి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత మన హృదయం కూడా అలా పవిత్రం అవుతుంది. హృదయం పవిత్రం అవడం, ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ రావడం, భౌతిక వైపు వైరాగ్యం రావడం అనేటువంటిది ఏది ఉందో అదే పవిత్రీకరణ. ఓకే, సో ఆ విధంగా మనం అందరం కూడా పవిత్రీకరణ అనేటువంటిది జరుగుతుంది. తర్వాత హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనం ఇక్కడ మళ్ళీ చెప్పారు. బ్రాహ్మణాది ద్విజులు తమ విశేష కార్యముల నిర్వహణకు ముందు చక్కగా పవిత్రులు కావలసి ఉండును. ఎప్పుడైనా సరే మనం అందరం కూడా శుద్ధిగా ఉండాలి. మనం అందరం కూడా ఈ పవిత్రీకరణ కార్యాలన్నీ చేయకుండా, స్నానం చేయకుండా పూజ చేస్తామా, స్నానం చేయకుండా భోగం వండుతామా, స్నానం చేయకుండా భగవంతుడికి ఆఫర్ చేస్తామా? చెయ్యం. స్నానము అలాంటివన్నీ కూడా అవసరం. సో ద్విజులు అంటే బ్రాహ్మణులు, అంటే దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. ఓకే, దీక్ష తీసుకోకపోయినా ప్రభుపాద ఆశ్రయ దాటారంటే బ్రాహ్మణులే. ప్రభుపాద ఆశ్రయ కంటే ముందు ఎందుకు బ్రాహ్మణులు కాదు అని అంటే వాళ్ళు కూడా బ్రాహ్మణులే, కాకపోతే కొన్ని ఇంకా బ్రాహ్మణ అలవాట్లు ఇంకా రావాల్సింది ఉంటాయి. ఆచార వ్యవహారాలలో కూడా, అలవాట్లు, మాటలో కూడా బ్రాహ్మణత్వం రావాలి. కేవలం మన అలవాట్లలో బ్రాహ్మణత్వం కాదు, అంటే మనం తినేటువంటి పదార్థాలు, మనం పొద్దున్నే స్నానం చేయడం, మంగళారతి చేయడం, ఇంతవరకే కాదు. ఓకే, బ్రాహ్మణత్వం అంటే మన స్వభావంలో కూడా మార్పు రావాలి. ఓకే, మన ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. అంటే బయట చేసేటువంటి పనులతోటి వచ్చేటువంటి మార్పు మన జీవితంలో బ్రాహ్మణత్వం వచ్చేసినట్టు కాదు. పొద్దున్నే లేచి జపం చేసేసి, స్నానం చేసేసి, ఏదో పూజ చేసినంత మాత్రం మనలో బ్రాహ్మణత్వం వచ్చినట్లు కాదు. మనం కూడా సత్వగుణ స్థితికి వెళ్ళాలి, అప్పుడు బ్రాహ్మణత్వం వచ్చినట్టు. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైతే మనం ఈ బ్రాహ్మణత్వాన్ని పొందుతామో, మనం చేసేటువంటి ప్రతి కార్యానికంటే కూడా ముందు మనం శుద్ధిగా ఉండడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నాం. నెక్స్ట్ 15వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. మంత్రస్య చ పరిజ్ఞానం కర్మశుద్ధిర్మదర్పణం. మంత్రస్య చ పరిజ్ఞానం కర్మ శుద్ధిర్మదర్పణం. ధర్మ సంపద్యతే షడ్భిర్ అధర్మస్తు విపర్యయః. ధర్మ సంపద్యతే షడ్భిర్ అధర్మస్తు విపర్యయః. సముచితమగు జ్ఞానముతో జపించినప్పుడు మంత్రము పవిత్రమగును, నాకు సమర్పించుడు చేత కర్మ పరిశుద్ధమగును. ఈ విధముగా దేశము, కాలము, ద్రవ్యము, కర్త, మంత్రము, కర్మ పవిత్రములైనప్పుడు మనుజుడు ధర్మపరుడగును. ఈ ఆరింటిని ఉపేక్షించుడిచే అతడు అధర్మపరునిగా భావింపబడును. భాష్యము. మనుజుడు ప్రామాణిక గురుదేవుని నోటి నుండి మంత్రమును స్వీకరించును.
మంత్రము ఉచ్చరించడు పద్ధతిని, దాని అర్థమును, ప్రయోజనమును గురువు శిష్యులకు ఉపదేశించును. ప్రామాణికుడైన గురువు ఈ యుగములో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును శిష్యులకు వసగుచుండును. తనను భగవంతుని నిత్య దాసునిగా తలచుచు ఈ మంత్రమును జపించేవాడు క్రమముగా అపరాధరహిత మంత్రోచ్చారణను నేర్చుకొని అట్టి పవిత్ర నామోచ్చరణచే శీఘ్రమే మహోన్నత జీవిత స్థితిని పడేయగలడు. చుట్టతకు ధర్మ జీవిత రూపంలో ప్రకటమయ్యేటి గుణదోషముల చర్చను భగవానుడిచ్చట ముగించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. దండవస్తాడు. ఓకే. సముచితమగు జ్ఞానముతో జపించినప్పుడు మంత్రము పవిత్రమగును. నాకు సమర్పించుట చేత కర్మ పరిశుద్ధమగును. ఈ విధముగా దేశము, కాలము, ద్రవ్యము, కర్త, మంత్రము, కర్మ పవిత్రములైనప్పుడు మనుషుడు ధర్మపరుడుగును. ఈ ఆరింటిని ఉపేక్షించుటచే అతడు అధర్మపరునిగా భావింపబడును. సో ధర్మయుతంగా జీవితం గడపడం అని అంటే, ధర్మయుతంగా జీవితం గడపడం అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా ఇక్కడ చూడండి, మనము మంత్రము అనేటువంటిది జపించడం ద్వారా పవిత్రత అనేటువంటిది వస్తుంది అని అన్నాం. మనకు వస్తుంది పవిత్రత. కానీ మనం ఎప్పుడైతే ఆ మంత్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ మంత్రాన్ని జపిస్తామో, జ్ఞానంతో అంటే గురువు ద్వారా ఉపదేశింపబడినప్పుడు ఆ మంత్రం యొక్క గొప్పతనాన్ని గురువు ద్వారా తీసుకొని గ్రహించి చేసినప్పుడు దానివల్ల వచ్చేటువంటి పవిత్రత ఇంకా వేరుగా ఉంటుంది. అంటే అది సరి అయినటువంటి మంత్రం. అంటే హరే కృష్ణ మహామంత్రమే ఉందనుకోండి, హరే కృష్ణ మహామంత్రం మనం అందరం చేస్తాం. కానీ గురువు ద్వారా దీక్ష తీసుకున్న తరువాత చేసినటువంటి మంత్రానికి, గురువు ద్వారా దీక్ష తీసుకోకుండా చేసినటువంటి మంత్రానికి తేడా ఉంటుంది. సో మనం అందరం కూడా ఆ మంత్రాన్ని మనము జ్ఞానంతో అనంటే మనకేమనుకున్నాం అంటే, మీరు మంత్రం చేస్తున్నాం, మేము మంత్రం చేస్తున్నాం, ఏంటి తేడా? ఇది జ్ఞానరాహిత్యం. అది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు భక్తిలో వివిధ దశల్లో భజన క్రియ అనేటువంటిది ఒక దశ. భజన క్రియ అనేటువంటి దశకి రాకుండా మనలో పవిత్రీకరణ అనేటువంటిది జరగదు. అవునా కదా? ఇంతకుముందు మనం చదువుకో, భజన క్రియ అనేటువంటిది రాకుండా పవిత్రీకరణ అనేటువంటిది సాధ్యం కాదు. అంటే భజన క్రియ అంటే ఏంటి? గురువుతోటి ఉపదేశితుడై సాధన చేయడం. గురువుతో ఉపదేశితుడు కాకుండా సాధన చేస్తే అది భజన క్రియ కాదు. గురువు ద్వారా మంత్రోపదేశితుడై గురువు చెప్పినటువంటి నామాన్ని, గురువు నియమించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా కనుక మనం సాధన చేసినట్లయితే అది భజన క్రియ. అప్పుడు అనర్థ నివృత్తి జరుగుతుంది. అనర్థ నివృత్తి స్థాయికి వెళ్తాం. మనలో కొంతమంది అనర్థ నివృత్తి స్థాయిలో ఉన్నారు. ఓకే. సో అలాంటి అనర్థ నివృత్తి స్థాయికి వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే, మనకి గురువు పట్ల ఉన్నటువంటి విశ్వాసం, గురువును పొందాలి అనేటువంటి జ్ఞానం, గురువును పొందడం వల్ల జరిగేటువంటి లాభం మనకి తెలియడం, ఇదంతా కూడా జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పొందిన తరువాత మనం పొందేటువంటి మంత్రం వల్ల కలిగేటువంటి ఆ మంత్రానికి ఉన్నటువంటి పవర్. ఇప్పుడు మనం చెప్తాం కదా, గురువు ద్వారా పొందినటువంటి మంత్రానికి పవర్ ఎక్కువ ఉంటుంది. గురువు ద్వారా అంటే గురువు ద్వారా ఉపదేశితుడు కాకపోతే ఆ మంత్రం నార్మల్ మంత్రమే. అదే మంత్రము గురువు ద్వారా ఉపదేశం పొందడం వలన ఆ మంత్రానికి పవర్ వస్తుంది. మంత్రం అదే కావచ్చు, ఇంతకు ముందు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి తేడా ఉంటుంది. ఆ మంత్రం మనలో పవిత్రీకరణ ఫాస్ట్గా చేస్తుంది. ఓకే. అందుకని చాలామంది అంటారు, దీక్ష తీసుకోగానే మనిషిలో మార్పు వచ్చేసింది. దీక్ష తీసుకున్న వెంటనే ఆయన చేసినటువంటి సాధన వల్ల మనిషిలో మార్పులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? దీక్ష తీసుకోకముందు మనకు ఆ కమిట్మెంట్ రాదు, గురువు పట్ల ప్రేమ రాదు, గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలి అనేటువంటి కమిట్మెంట్ ఎందుకు వస్తుంది? గురువు దీక్ష తీసుకోకపోతే గురువు పట్ల అపరాధాలు చేస్తాము, ఇవన్నీ అంతకుముందు చేస్తాం. ఏముందిలేండి వాళ్ళు. ఇప్పుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి గురువు, ఏ వస్తువునైతే మనము భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తామో ఆ వస్తువు ఆధ్యాత్మికము అని చెప్పుకున్నాం మనం. అవునా కదా? ఆ వస్తువు భౌతికం కాదు. ఏ వస్తువునైతే మనం భగవంతుడి సేవలో ఉపయోగిస్తామో ఆ వస్తువు ఆధ్యాత్మికము. మరి గురువుకి భౌతికమైనటువంటి పనులు ఏమైనా ఉన్నాయా?
ఆధ్యాత్మిక గురువు యొక్క జీవితం భగవంతుడి సేవకు అంకితం అయిపోయింది. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మిక గురువు యొక్క శరీరము భౌతికమా ఆధ్యాత్మికమా? ఆధ్యాత్మికమే. ఆధ్యాత్మికమే. ఈ జ్ఞానము అనేటువంటిది మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ గురువు యొక్క గొప్పతనం తెలిసినప్పుడు వస్తుంది. ఆ గురువు గురించి మనం తెలుసుకున్నప్పుడు వస్తుంది. గురువుని పొందాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వ్యక్తికి భగవంతుడు ఆ కృప చూపించి ఆ జ్ఞానాన్ని ఇస్తారు. లేకపోతే మనకు అజ్ఞానం రాదు. ఓకే, సో ఆ విధంగా మంత్రం యొక్క బలము కూడా దీక్ష వల్ల జరుగుతుంది. అది వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నా చూడండి. సముచితమగు జ్ఞానంతో జపించినప్పుడు మంత్రము పవిత్రమగును, నాకు సమర్పించుట చేత కర్మ పరిశుద్ధమగును. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒక కర్మికి ఒక యోగికి తేడా ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒక కర్మి తన కోసం కర్మ చేసి తను అనుభవించడం కోసం కర్మ చేసి తను అనుభవిస్తాడు, దాన్ని కర్మి అంటారు. ఒక యోగి తను అనుభవించడం కోసం కాదు, కృష్ణుడికి అర్పించడం కోసం చేస్తాడు. ఓకే, అది తేడా. ఒకవేళ మనకి కృష్ణుడికి అర్పించడం కోసం కర్మ చేసే స్థాయిలో మనందరికీ కూడా అంత కన్విక్షన్ రాలేదు, మనకు అంత ప్రేమ లేదు, మనకు అంత గొప్పతనం లేదు, మనం భక్తిలో అంత పురోగమించలేదు. కృష్ణుడు ఏమంటున్నారు, మీరు చేసేటువంటి పని పవిత్రం అవ్వాలి అని అంటే మీరు చేసినటువంటి పనిని భగవంతుడికి అర్పించాలి. పనిని కనుక భగవంతుడికి అర్పించి కనుక మనం పని చేసినట్లయితే, అంటే పని యొక్క ఫలితాన్ని భగవంతుడికి కనుక అర్పించినట్లయితే అది పాపరహితమవుతుంది, పవిత్రమవుతుంది. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడు మనకి భగవద్గీతలో, మీరు కనుక నాకు అర్పించకుండా కనుక భుజించినట్లయితే మీరు పాపాన్ని భుజిస్తున్నారు అని చెప్పారు. ఎందుకు చెప్పారు అది? అర్పించినది ఏదైనా సరే పాపమే. ఓకే, అర్పించినది ఏదైనా పాపమే. అంటే మనం అందరం పాపాన్ని భుజిస్తున్నాం మనకి తెలియకుండానే ఇంతకాలం. అందుకని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు, ఎప్పుడైతే మనం అర్పిస్తామో, మనం తీసుకెళ్ళి ఎప్పుడైతే మనం భోగా ప్లేట్ తీసుకెళ్ళి భగవంతుడికి సమర్పిస్తామో పవిత్రం అయిపోతుంది వెంటనే. ఆ పవిత్రమైనటువంటి ఫుడ్ని మనం స్వీకరిస్తే ఏమవుతుంది, మనం కూడా పవిత్రం అవుతాం. అందుకనే ఎవరైనా సరే భక్తులు కావాలి అని అంటే ప్రసాదం పెట్టాలి, ప్రసాదం పెట్టాలి, బాగా ప్రసాదం తినిపించండి అంటారు. చాలామంది తెలుసా ఇస్కాన్ టెంపుల్కి ప్రసాదం కోసం వస్తారు. ప్రసాదం కోసం వచ్చినటువంటి చాలామంది భక్తులు అయిపోతారు. రెగ్యులర్గా ప్రసాదం తినండి. మా సెంటర్కి ఒక ఆయన వస్తారు, ఆయన చాలా మంచి డివోటీ. ఎలా అంటే ముందు రారు వెనక రారు, కరెక్ట్గా క్లాస్ స్టార్ట్ అయినప్పుడు వస్తారు. క్లాస్ టైమింగ్ ఉంటుంది కదా, సెంటర్లో క్లాస్ పలానా టైంకి స్టార్ట్ అవుతుందని మెసేజ్ పెడతాం, పలానా టైంకి ఎండ్ అవుతుందని మెసేజ్ పెడతాం. క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి వస్తారు, క్లాస్ ఎండ్ అయ్యే టైంకి వెళ్ళిపోతారు. ఎండ్ అవగానే ప్రసాదం కూడా తీసుకోరు. ఆయన ముందు జరిగే కీర్తనకు కూడా రారు, కానీ మంచి ఆయన. నేను ఒకరోజు నిన్న ఫోన్ చేశాను, ప్రభుజీ మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, 6 గంటలకి 6:30కి క్లాస్ అయిపోద్ది కదా, ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, కరెక్ట్గా ప్రసాదం కూడా తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగితే, ప్రభుజీ నేను ఇంట్లో పూజ చేస్తాను, ఇంట్లో పూజ చేసిన తర్వాతనే నేను తింటాను, నేను ప్రసాదం అయ్యేంత వరకు వెయిట్ చేయకూడదు, నేను ఇంటి దగ్గర పూజ చేయకుండా నేను ఇక్కడ ప్రసాదం తినకూడదు, అందుకని నేను ఇంటికి వెళ్ళి పూజ చేసి ప్రసాదం తింటాను. మరి ముందు రావచ్చు కదా అంటే, నేను ముందు భగవద్గీత చదువుకొని వస్తాను, మీరు చెప్పబోయే శ్లోకాలు నేను ముందే చదువుకొని వస్తాను అని. ఆయనకి నేనేం సలహా ఇచ్చాను అని అంటే, సెంటర్కి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకోకుండా వెళ్ళకూడదు. ఓకే, కంపల్సరీగా ప్రసాదం తీసుకోలేదు. మనం ఏంటి ఎవరు ఆఫర్ చేస్తున్నారు, విశుద్ధమైనటువంటి భక్తులు స్వయంగా భగవంతుడికి ఆఫర్ చేసిన ప్రసాదం మనం సెంటర్లో పెడతాం. ఇంట్లో చేసిన ప్రసాదంతో సమానం కాదు, డైరెక్ట్గా జగన్నాథ్కి ఆఫర్ చేసిన ప్రసాదం అది. ఓకే, ఇంకోటి మనం శుద్ధిగా ఉండాలి కదా ఆ ప్రసాదం చేసేటప్పుడు. తనకి ఏం చెప్పానంటే, మీరు ప్రసాదం తినేంత టైం లేకపోతే మీరు బాక్స్ తీసుకుని రండి, ప్రసాదం నేను బాక్స్లో పెడతా, ఆ ప్రసాదాన్ని మీరు ఇంటికి తీసుకెళ్ళి మీరు పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని తినండి. కానీ ప్రసాదం తినడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ఎంతైనా సరే మనం టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తీసుకోకుండా రాకూడదు, కనీసం చరణామృతమైనా తీసుకోవాలి. ఓకే, సో ప్రసాదము అనేటువంటిది ఏం చేస్తుందంటే మనల్ని శుద్ధి చేస్తుంది. ఎందుకంటే భగవంతుడికి అర్పించడం వలన అది శుద్ధి అవుతుంది. అందుకని మనం చెప్తుంటాం, ఇంట్లో వాళ్ళు ఎలా మారాలి, వాళ్ళు భక్తిలోకి రావట్లేదు. భక్తిలోకి రావడానికి అర్హతలు ఉంటాయి, దాన్ని మీరు బలవంతంగా రుద్దితే రారు.
ముందు వాళ్ళలో పవిత్రీకరణ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఆ పవిత్రీకరణ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే మీరు ప్రసాదం పెట్టినప్పుడు వస్తుంది. మీరు ప్రసాదం ఎలా తయారు చేయాలో అలా తయారు చేయండి, ఎలా ఆఫర్ చేయాలో అలా ఆఫర్ చేయండి, భగవంతుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీరు స్నానం చేసి శుద్ధిగా వంట చేయాలి. తినే వస్తువుల్లో వంట చేయకూడదు, శుద్ధిగా ఉండాలి వస్తువులు. భగవంతుడికి అర్పణ చేయడం కోసం తయారు చేసేటువంటి ప్రసాదాన్ని ఎంగిలి పాత్రలో వండకూడదు. ఎంగిలి పాత్రలో ఎందుకు వండుతారు? కడిగే వండుతుంది కదా అని అంటారు. ఏ పాత్రలో అయితే మనం తింటామో ఆ పాత్రలో వండకూడదు. ఏ పాత్ర అయితే ఎంగిలి అంటే మనం కడిగిన తర్వాత అయినా సరే అది ఎంగిలే. ఓకే, ఏ పాత్రలో మనం తింటాం, అందుకని భగవంతుడికి వండేటువంటి పాత్రలు సపరేట్గా ఉండాలి. మనం అర్పిస్తాం కాబట్టి ఆ పాత్రలో మనం కనీసం మీరు చూడండి, గ్లాసులో నీళ్లు తాగుతాం కదా, మనం ఆ గ్లాస్ని బిందెలో పెడతాం కదా, మళ్ళీ దాన్ని తాగుతాం కదా, మళ్ళీ కడిగి బిందె మీద పెడతాం. అంటే మనం యూజ్ చేసిన గ్లాస్, అదే గ్లాస్తో నీళ్లు తీసుకొని ఎసరులో పోస్తారా? లేదు ప్రభు. ఒకవేళ పోస్తే అంటే కడిగిన గ్లాసే కదా, ఎసరులోనే కదా పోసేది, ఏమవుతుంది అని అనుకుంటారు. బిందెలో నీళ్లు తీసి ఎసరు, అది మనం యూజ్డ్ గ్లాస్ అయిపోతుంది. మనం తాగడానికి ఉపయోగించామంటే అది యూజ్డ్ గ్లాస్ అవుతుంది. అలా గ్లాస్ కూడా యూజ్డ్ గ్లాస్ వాడకూడదు. అప్పుడు భగవంతుడు స్వీకరిస్తారు. లేకపోతే మనం ప్రసాదం పెడుతున్నాము అని అనుకుంటాము, కానీ భగవంతుడు దాన్ని స్వీకరించడం, ఎందుకంటే శుద్ధి లేదు కాబట్టి అందులో. యాక్చువల్గా అయితే బ్రాహ్మణులు మడిగట్టుకొని చేస్తారు. చాలామంది వైష్ణవులను చూసి నేను స్నానం చేయకుండా వంట వండేస్తారు. అలా ఉండకూడదు. స్నానం చేయకుండా అన్ని సపరేట్ మాతాజీ మదర్ సపరేట్ గా పెట్టేవాళ్ళు ప్రభుజీ. అంటే కృష్ణ భక్తి లేకపోయినా మొదటి నుంచి కూడా అన్ని సపరేట్ పెట్టేవాళ్ళు. ఉండాలి, అట్లా ప్లేట్స్ అట్లా ఉండాలి. వాళ్ళకి పెద్దలు చెప్పారు కాబట్టి వాళ్ళకి తెలిసింది, మనకి చెప్పట్లేదు కాబట్టి మాకు తెలియక మేము మా ఇంట్లో చేస్తాం అనేవాళ్ళు మా నాన్న, మేము మాకు తెలియక అప్పుడు. ఇప్పుడు నేను తెలుసుకున్నాక కరెక్టే చేస్తారనిపించింది. అంటే మీ ఇంట్లో వ్యక్తులు శుద్ధి అవ్వాలి అని అంటే మీరు నిష్ఠతో ప్రసాదం చేసి భగవంతుడికి అర్పించి తులసి దళంతో అర్పించాలి. ఓకే, తులసి వేయకుండా అర్పిస్తే తీసుకోరు మళ్ళీ కృష్ణుడు. ఓకే, తులసి వేసి అర్పించేటప్పుడు అర్పణ మంత్రాలు ఉన్నాయి కదా, అవి చదవాలి. చదివి ఒక ప్రాసెస్ ప్రకారంగా అర్పిస్తే ఒక 5 minutes వదిలేయాలి ప్రసాదాన్ని, కట్టను వేసేసి 5 minutes. కృష్ణుడు స్వీకరించారు అనే మనకు అప్పుడు నమ్మకం వస్తుంది 5 minutes. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి మన ప్రసాదంలో కలిపేసుకుంటే మనం ఎందులో కలిపితే అది పవిత్రం అయిపోతుంది, బాడీలో కలిపితే బాడీ కూడా పవిత్రం అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ కనుక మనం ఫాలో అయితే కొన్ని నెలలు గ్యారంటీగా వాళ్ళు భక్తులు అయిపోతారు, అందులో డౌట్ లేదు. కొంతకాలం అంటే ఎవరైనా సరే మన ఇంట్లో ప్రసాదం పెడుతున్నా కానీ వాళ్ళు పవిత్రీకరణ చెందట్లేదు, వాళ్ళు భక్తులు కావట్లేదు అని అంటే దానికి కారణం మనం చేసే దాంట్లో లోపం ఉంది. మన ప్రసాదాన్ని భగవంతుడు స్వీకరించకపోవచ్చు. మనం ప్రసాదం చేసే విధానంలో, ప్రసాదం ఆఫర్ చేసే విధానంలో ఏం తేడా ఉందో చెక్ చేసుకోవాలి. మనం చేసుకొని శుద్ధిగా మనము వంట చేసి పవిత్రీకరణ చేయాలి. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ప్రసాదము భగవంతుడికి ఆఫర్ చేసినాక నేను అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని అక్కడే ఉంచి ఒక 2 times చదివితే 14 minutes అలా పట్టింది కదా ప్రభుజీ. ఒకప్పుడు చదువుతాను, అంతసేపు ఉంచకూడదా 2 times చదివితే 14 ప్రసాదాన్ని? minutes ఏంటి? 2 times 14 minutes ఎందుకు పడుతుంది? మాల అంటే ప్రభుజీ, మాల 2 మాలలు తిప్పుతారంట. ఎందుకు 2 మాలలు? ప్రభుజీ ప్రసాదం ఆఫర్ చేసే ప్రాసెస్ మీకు చెప్పలేదా? రోజు ఒకసారి కనుక్కుంటా ప్రభుజీ మాతాజీని. నేను అదే మంత్రం హరే కృష్ణ మహామంత్రమే చెప్తున్నాను ఇప్పుడు. లేదు మాతాజీ, ప్రసాదం ఆఫర్ చేసే పద్ధతి ఉంది. ఓకే, అదే ఓకే. భక్తి వృక్ష అటెండ్ అయ్యారా మీరు అన్ని? అటెండ్ అయ్యాను ప్రభుజీ. అందులో వస్తుందిగా మరి, అందులో వస్తుందిగా ప్రసాదం ఆఫర్ చేసే ప్రాసెస్. ఆ ప్రేయర్స్ నా దగ్గర లేవు ప్రభుజీ, అవి ఎట్లా? అదే పీడిఎఫ్ కొన్ని ఉన్నాయి మాతాజీ మీరు చెయ్యాలి అనుకుంటే మీ దగ్గరకు వస్తుంది. మీరు ఎవరినైనా ఏ మాతాజీనైనా అడిగినా ఇచ్చేస్తారు. ఓకే ప్రభుజీ, నేను ఒకసారి ఎందుకంటే ఏదో చేసేస్తున్నాము అన్నట్లు కాకుండా కరెక్ట్గా చేయాలి, అదే ఇక్కడ చెప్తుంది. లేకపోతే ఏమవుతుంది అని అంటే పవిత్రీకరణ జరుగుతుంటాయి, పనులన్నీ అవుతుంటాయి, మనం మన భ్రమలో ఉంటాము, మనం కృష్ణ ప్రసాదమే స్వీకరిస్తున్నాము అనే భ్రమలో ఉంటాము, కానీ పవిత్రీకరణ ప్రాసెస్ అనేది జరగదు. ఎప్పుడైతే మనం ఈ పద్ధతి ఫాలో అవుతామో పవిత్రీకరణ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే ప్రభు, నేను ఒకసారి కనుక్కుంటా మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఓకే,
సో ఇలా చేయడం వల్ల చేసిన వస్తువు పవిత్రమవుతుంది, చేసిన వస్తువును స్వీకరించిన వాడు పవిత్రమవుతాడు, స్వీకరించిన వాడు చేసినటువంటి ప్రతి పని కూడా పవిత్రమవుతుంది, కర్త కర్మ అన్నీ పవిత్రమవుతాయి. ఓకే, సో ఈ విధంగా పవిత్రమైనప్పుడు మనలో ధర్మము అనేటువంటిది స్థాపించబడుతుంది, అధర్మము పోతుంది, ధర్మము స్థాపించబడుతుంది. సో ఎప్పుడైతే మనం వీటిని ఉపేక్షిస్తామో, ఈ ప్రాసెస్ ఏదైతే కృష్ణుడు చెప్తున్నాడో దాన్ని ఎప్పుడైతే మనం ఉపేక్షిస్తామో అప్పుడు మనం ఏమైపోతాం? అధర్మపరులం అవుతాం, పాపము తింటాము, పాపమే చేస్తాము, అధర్మపరులు అవుతాం. ఓకే, నెక్స్ట్ 16వ శ్లోకం. రోజా మాతాజీ. హరే కృష్ణ. క్వచిత్ గుణోపి దోష స్యాద్దోషోపి విధినా గుణః. క్వచిత్ దుర్గుణోపి దోషోపి విధినా గుణః. గుణదోషార్థనియమ తద్భిధామేవ భాదతే. గుణదోషార్థ నియమ సద్భిధామోవ బాధతే. ఒకప్పుడు గుణము దోషముగా మారవచ్చును. సాధారణముగా దోషమని భావించబడినవి వేద దేశ బలము చే ఇంకొకప్పుడు గుణముగా కావచ్చును. అటువంటి విశేష నియమములు గుణదోషముల భేదములను నశింపచేయును. భాష్యం. లౌకికమైన గుణదోషములు సర్వదా సాపేక్ష భావనలని భగవానుడి ఇచ్చట స్పష్టంగా వివరించుతున్నాడు. ఉదాహరణకు పక్కింటికి నిప్పు అంటించుకున్నప్పుడు ఎవరైతే ఇంటి కప్పు చిల్లు వేసి ఇంటిలోని వారిని రక్షించునో గుణయుతుడైన వీరునిగా భావించబడును. ఆ ప్రమాద పరిస్థితి అటువంటిది కాని సాధారణ పరిస్థితుల్లో అతడు పొరుగింటి కప్పుకు చిల్లు వేసినచో లేదా కిటికీని బద్దలు కొట్టినచో నేరసుడిగా పరిగణించబడును. అట్లే భార్య పిల్లలను విడిచిపెట్టిన వాడు నిక్కముగా భార్య తారాహితుడు మతిలేని వాడే యగును. కాని మనుజుడు సన్యాసమును స్వీకరించి ఉన్నత ఆధ్యాత్మిక స్థితిలో స్థితుడైనచో సాధు పురుషునిగా భావించబడును. కనుక గుణదోషములు ప్రత్యేక పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయే ఒకప్పుడు భేదపరచు కఠినమగుచుండును. 14 ఏళ్ల వయసు దాటిన వారు మంచి చెడుల భేదములు నెరుగలిగిన వారుగా భావించబడి ఆ విధంగా తమ పాపపుణ్యములకు బాధ్యులు చేయబడుతారని శ్రీల మధ్వాచార్యులు తెలిపిరి. ఇంకొక పక్క తమోగుణమున మునిగిన జంతువులను వాటి అపరాధములకు దోషారోపణ చేయరాదు. వాటి నామమాత్రం మంచి గుణములను మెచ్చుకొన్న రాదు. అవన్నీ తమోగుణం నుండి ఉద్భవించినట్టివే. పాప చింతన లేకుండా ఇష్టం వచ్చినట్లు చేయవచ్చుననే భావనతో పశువుల వలె వర్తించేది మానవుడు తమోగుణమయమైన పశు జన్మనే పొందగలడు. లౌకిక గుణదోషములు సాపేక్షతను గాల్చుచు పరిపూర్ణ గుణము లేనే లేదని నిర్ణయించే మూర్ఖులు ఇంకొందరు కలరు. కానీ కృష్ణ భక్తి భావన పరిపూర్ణ గుణమని ఎరుగవలసిన ఉన్నది. ఏలయన ఎవ్వని గుణము నిత్యము పరిపూర్ణము అట్టి పరతత్వమునకు పరమ పురుషుడు పూర్ణ శరణాగతినే అది కూడి ఉన్నది. లౌకిక గుణ దోష అధ్యాయమునకు మృగ్గు చూపెడి వారు ఆ విషయము యొక్క సాపేక్షత పరివర్తనశీలత కారమున తుట్టతుదకు భంగపాటుకు గురి అయ్యుదురు. కనుక మనుజుడు దివ్య పదమును కృష్ణ భక్తి భావనకే చేరవలసి ఉన్నది. అది అన్ని పరిస్థితులలో సక్రమము పరిపూర్ణమై ఉండును. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, సో మనం చేసేటువంటి పని పరిస్థితిని బట్టి అది సరి అయిన పని కాదా అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉదాహరణతో చెప్పారు భాష్యంలో. పక్కింట్లో అగ్ని అంటుకుంది అనుకోండి, కప్పుకు చిల్లు పెట్టి లేకపోతే కిటికీ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న వాళ్ళని రక్షిస్తే అది నేరం అవుతుంది, అది ఇంకా మంచి పని అవుతుంది కదండి. అలా కాకుండా సాధారణమైన పరిస్థితుల్లోనే, అంటే ఎలాంటి నిప్పు లేనప్పుడు కూడా కిటికీ పగలు కొట్టాడు అనుకోండి, ఏమవుతుంది? నేరం అవుతుంది. అది నేరం అవుతుంది. అంటే పరిస్థితులను బట్టి
గుణదోషము అనేటువంటిది మారుతుంది. కాబట్టి కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి పనుల్లో గుణదోషాలు ఎంచకూడదు. కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి పని గుణదోషాలు లేనటువంటి పని అవుతుంది. ఉదాహరణకి మనందరికీ కూడా సహజంగా ఏ వ్యక్తినైనా చూస్తే ఒక జడ్జిమెంట్ అనేది చేసేస్తాం. ఇలాంటి వాడు, ఈయన అలాంటి వాడు, ఈయన ఇలా చేస్తాడు, ఆయన అలా చేస్తాడు అనేది ఒక అభిప్రాయం అనేటువంటిది వచ్చేస్తుంది. మనం వాళ్ళ మీద ఇలాంటి వాడు అలాంటి వాడు అని అనుకుంటాం. అలా అనుకోకూడదు. అంటే ఒక వ్యక్తి కోపపడినా, భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి కోపపడితే మనం ఏమనుకుంటాము అని అంటే, ఎందుకు ఇలా కోపపడుతున్నాడు, ఈ కోపంలో ఏంది తేడా, ఈయనలో ఏంటి తేడా, ఈయన ఇలాంటోడు, ఆయన అలాంటోడు అంటాం కదా. ఇలాంటి జడ్జిమెంట్స్ కృష్ణ భక్తులు ఉన్నటువంటి వ్యక్తులకి చేయకూడదు. ఎందుకంటే కోపము అనేటువంటిది కూడా కృష్ణ భక్తిలో స్పిరిచువలే, అది మెటీరియల్ కాదు. ఓకే, అది ఆధ్యాత్మికం. అంటే ఒక వ్యక్తి యొక్క భావన, ఒక వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితి, ఆయన ఉన్నటువంటి చైతన్యాన్ని బట్టి గుణదోషం మారిపోతుంటుంది. అది గుణం అవుతుంది, గుణదోషం అవ్వదు. ఓకే, అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను మీతోటి స్ట్రిక్ట్గా ఉన్నాను అనుకోండి, మిమ్మల్ని నేను మందలించాను అనుకోండి, అది గుణమా గుణదోషమా? గుణదోషం. గుణము. నేను మిమ్మల్ని మందలిస్తే అది గుణం అవుతుందా గుణదోషం అవుతుందా? భక్తిలో ఉన్నప్పుడు గుణదోషం అవ్వదు కదా, గుణం అవుతుంది, అది గుణం గుణం అవుతుంది. అవుతుంది. ఎందుకంటే నేను మిమ్మల్ని మందలించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మీరు భక్తిలో పురోగమించాలి, మీరు చేస్తున్నటువంటి అపరాధాలు చేయకుండా ఉండాలి, మీరు చేసేటువంటి సాధనలో ఉన్నటువంటి తప్పులు కరెక్ట్ అవ్వాలి. ఇది ఎట్లా గుణదోషం అవుతుంది? అవుతుందా గుణదోషం? అవ్వదు ప్రభుత్వం. కాదు. ఒకవేళ నేను ఎందుకు మందలిస్తున్నాను అని అంటే, నాకు మీ మీద అథారిటీ ఉంది కాబట్టి నేను మందలిస్తున్నాను. లేదు అని అంటే, మీరు ఆధ్యాత్మికంగా పురోగమిస్తే ఏంటి, పురోగమించకపోతే ఏంటి, కానీ నాకు భౌతికంగా లాభం కలుగుతుంది. మిమ్మల్ని మందలించడం వల్ల, మీరు చేసేటువంటి పని వల్ల నాకు భౌతికంగా లాభం కలుగుతుంది. అప్పుడు అది గుణదోషం అవుతుంది. గుణదోషం. అదే మాట ఒక్కొక్క సందర్భంలో గుణం అయితే, ఇంకొక సందర్భంలో గుణదోషం అవుతుంది. దేన్ని బట్టి నిర్ణయించబడుతుంది అది? మన యొక్క చైతన్యం. ఓకే, పరిస్థితిని బట్టి, మన చైతన్యాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. కాబట్టి గుణదోష భేదాలని మనము భక్తిలో చూడకూడదు. ఎందుకంటే భక్తిలో గుణదోషాలు ఉండవు, కేవలం గుణమే. అంటే ఇక్కడ చూడండి, లాస్ట్లో చెప్పారు చూడండి, దివ్య పదముకు కృష్ణ భక్తి భావనకే చేరవలసి ఉన్నది, అది అన్ని పరిస్థితుల్లో సక్రమము పరిపూర్ణమై ఉండును. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి భావనలోకి వస్తామో ఇంకా తప్పులు అనేటువంటి ఉండవు మనం చేసే పనులు. అందుకనే కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి పనులు తప్పులు ఎంచకూడదు. తప్పుని మనకు అనిపించినా వదిలేసేయాలి, తప్పులు ఎంచకూడదు. ఎందుకు చేస్తున్నారో మనకు తెలియనప్పుడు వదిలేసేయాలి. అంతే తప్ప ఎందుకు ఇలా చేసావు, ఇలా చేస్తే తప్పు అని మందలించడం, లేకపోతే చేయటం, చేసిన దాంట్లో విమర్శించడం, ఇలాంటివి మనము చేయకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం చూడండి, కృష్ణ భక్తి భావన పరిపూర్ణ గుణమని ఎరగవలసి ఉన్నది. కృష్ణ భక్తి భావన పరిపూర్ణ గుణం, దోషరహితమైనటువంటి పరిపూర్ణ గుణం. ఎందుకంటే ఎవని గుణము నిత్యము పరిపూర్ణమో అట్టి పరతత్వమునకు పూర్ణ శరణాగతి అయి ఉన్నది కాబట్టి. ఓకే, కృష్ణుడు పూర్ణుడు, ఆయనలో గుణ దోషాలు ఉండవు. కాబట్టి అలాంటి కృష్ణుడికి శరణాగతిలో ఉన్నటువంటి వ్యక్తి శరణాగతిలో చేసేటువంటి పని గుణదోష రహిత్యం అవుతుంది. ఓకే, అది ఇక్కడ మనకి చెప్తున్నారు. నెక్స్ట్ 17వ శ్లోకం. సుఖోమలమాత సమాన కర్మాచరణం పవితానాం న పాతకం. సమాన కర్మాచరణం పతితానాం న పాతకం. ఔత్పత్తికో గుణ సంగో నశయానః పతత్యతః. ఔత్పత్తికో గుణ సంగో నశయాన పతత్యతః. ఉన్నతుడగు వ్యక్తికి పతన కారణం అయ్యడి కార్యములు అదివరకే పతితులైన వారికి పతనమును కలుగజేయచాలు. నేలపై పరుండిన వారు మరింత పడుట జరగదు. స్వభావ చోదితమగు సాంగత్యం గుణముగానే భావింపబడినది. ప్రభుపాదుల వారి భాష్యం. లౌకిక గుణదోషములను నిర్ణయించుటలో
గల అసందిగ్ధతను భగవానుడిచగా మరింతగా వివరించున్నాడు. స్త్రీలతో సన్నిహిత సాంగత్యము సన్యాసికి అత్యంత హేయమైనదే అయినను అదే సాంగత్యం గృహస్థునికి గుణమేయగును. సంతానోత్పత్తి కొరకు భారత సంగమింపినప్పుడు వేదములు గృహస్థునికి ఆదేశించున్నాయి. అట్లే సురాపానం చేసే బ్రాహ్మణుడు అత్యంత నిందనీయమైన కార్యము చేయువానిగా భావింపడను. కానీ కొద్ది మోతాదులో సురాపానం చేసే శూద్రుడు నిగ్రహం కలిగిన వానిగా తలంచబడను. ఈ విధముగా లౌకిక స్థాయిలో గుణదోషములు సాపేక్ష భావంలో ఉన్నవి. ఏదేమైనాను హరినామ దీక్షితుడైన మానవుడు మాంస మత్స్య అండములను తినకపోవుట, అక్రమ సంబంధములకు దూరంగా ఉండుట, మత్తు పదార్థములు స్వీకరింపకుంట, జోదమాడుకుండుట అనేది 4 నియమాలు ఖచ్చితంగా పాటింపను. ఆధ్యాత్మిక దీక్షితుడైన వ్యక్తి ఈ నియమం నిర్లక్ష్యపరిచినప్పుడు మహోన్నత ముక్త స్థితి నుండి పతనము చెందగలడు. హరికృష్ణ ప్రభుజీ. ఉమ్. దండం. సో రోజుకి రెండు రోజుకి 2 బాటిల్స్ మందు తాగేవాడు ఒకరోజు ఒక బాటిలే తాగాడు అనుకో. ఓకే, వాడు గొప్పవాడా మంచివాడా? గొప్పవాడు కాదా? అంటే కొంచెం మంచోడు అవుతున్నాడు అనేసి అంటుంటారు. ఆ, పర్వాలేదు, వృద్ధిలోకి ఓకే, వస్తున్నాడు అని. మెరుగుపడుతున్నాడు. మెరుగుపడుతున్నాడు, మంచివాడు, గొప్పవాడు అవుతున్నాడు. కానీ ఏ రోజు ఏ బాటిల్ తాగనివాడు ఒక అర బాటిల్ తాగాడు అనుకోండి. చెడిపోతున్నాడు అన్న, పాడైపోతున్నాడు. ఆ, అంటే పతనం అవుతున్నాడు. ఇప్పుడు ఇద్దరితో కంపేర్ చేయండి. ఒక వ్యక్తి ఒక బాటిల్ తాగాడు, ఒక వ్యక్తి అర బాటిల్ తాగాడు. ఎవరు గొప్ప? ఒక బాటిల్ ఒక బాటిల్ తాగినాడు, తాగిన వాడే మంచివాడు చెడ్డగా అవుతున్నాడు కాబట్టి వాడే పతనం అవుతున్నాడు. ఆ, అంటే మనకేముంటుంది, మనకి ఇంతకు ముందు బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు అనుకోండి. వాడు రోజు 10 బాటిల్ తాగుతాడు, వీడు రోజు ఒక బాటిల్ కూడా తాగడం. ఈ రోజు వాడు ఒక బాటిలే తాగాడు, రోజు ఒక బాటిల్ కూడా తాగినాడు, ఒక అర బాటిల్ తాగాడు. ఇది టోటల్ స్టోరీ. ఈ టోటల్ స్టోరీ చెప్పకుండా వాడు ఒక బాటిల్ తాగాడు, వీడు అర బాటిల్ తాగాడు. ఎవరు గొప్ప? అలా చెప్తే వెనక బ్యాక్గ్రౌండ్ తెలిస్తే గానీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మనం నిర్ణయించలేము చేసిన పని. వాడు ఉన్నతలోకి వెళ్తున్నాడా లేకపోతే వాడు పతనం చెందుతున్నాడా అనేటువంటి విషయము మనకి వాడు అలవాట్లు తెలియకపోతే అర్థం కాదు. అర్థం. ఓకే, సో ఇంప్రూవ్ అవుతున్నాడని మీరు ఇందాక అన్నారు. రోజు 10 బాటిల్ తాగేవాడు ఒక బాటిల్ తాగితే ఇంప్రూవ్ అవుతున్నాడు. ఓకే, అంటే వాడు మంచోడిగా మారుతున్నాడు. ఏ బాటిల్ తాగినోడు ఒక పావు బాటిల్ తాగినా అర బాటిల్ తాగినా కానీ వాడు పతనం చెందుతున్నాడు. అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు చేసేటువంటి బ్యాడ్ హ్యాబిట్ అనేటువంటిది ఏం చేస్తుంది? వాడిని పతనం చేస్తుంది. ఓకే, అంటే మంచం మీద పడుకున్న వాడు ఇలా కొంచెం జరిగాడు అనుకోండి, ఒరిగితే ఏమవుతుంది? కింద పడిపోతాడు. కింద పడతాడు. నేల మీద పడుకున్నవాడు డొలితే దొర్లుతాడు ఏమీ అంతే, కాదు, పక్కన అక్కడే దొర్లుతాడు. కొంచెం పక్కకు జరుగుతాడు అంతే. ఒక శూద్రుడు ఒక బాటిల్ తాగినంత మాత్రాన వాడికి వచ్చే నష్టమే లేదు. వాడు 10 బాటిల్ తాగేవాడు ఒక బాటిల్ తాగాడు, కానీ ఒక బ్రాహ్మణుడు తాగితే పడిపోతాడు. ఓకే, సో అది మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఉన్నతమైనటువంటి వ్యక్తికి పతన కారణమయ్యేటువంటి కార్యక్రమంలో అది వరకే పతనమైనటువంటి వ్యక్తికి పతన కారణం కాజాలవు. ఓకే, అంటే ఆల్రెడీ చెడ్డవాడికి 10 చెడ్డ పనులు చేసేవాడు ఒక చెడ్డ పనే చేశాడు అంటే అది ఇంప్రూవ్ అవుతున్నట్టు. ఆ ఒక్క చెడ్డ పని అయినా కానీ 10 చేయకుండా ఆగాడు కదా, అంటే ఏం చేసేవాడు ఏం చేయకుండా ఆగాడు అనేది చూడాలి, ఏం చేసాడు అనేది కాదు. రోజు చెడ్డ అలవాట్లు ఎన్ని తగ్గాయని చూడాలి, అంటే ఇంప్రూవ్ అవుతున్నాడు. కానీ బ్రాహ్మణుడికి పతన కారణం అవుతుంది ఆ పని. ఓకే, సో ఇది స్వభావచోదితముగు సాంగత్యము గుణముగానే భావించబడినది. ఓకే, మన యొక్క లౌకిక స్థితిని బట్టి అది మంచిదా చెడ్డదా అనేటువంటిది నిర్ణయింపబడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, స్వభావచోదితముగు సాంగత్యము గుణముగానే భావించబడింది అంటే మన లౌకిక పరిస్థితి. 10 తాగేవాడిని 1 తాగాను అంటే ఇది గుణం, అసలు తాగేవాడిని 1 తాగాను అంటే గుణదోషం. ఓకే, అంటే అది మన స్వభావాన్ని అనుసరించి అది గుణముగానే భావించబడుతుంది. నెక్స్ట్ 18వ శ్లోకం. ఉషతి మాత. యతో యతో నివర్తేత విముచ్యేత తతస్తతః యతో యతో నివర్తేత విముచ్యేత తతస్తతః
ఏష ధర్మో నృణాం క్షేమః శోకమోహభయాపః. ఏష ధర్మో నృణాం క్షేమః శోకమోహభయాపహః. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుపాదుల వారి భావము: పాపకార్యమునకు లేదా లౌకిక కార్యమునకు దూరముగా నుండుటచే మనుజుడు దాని బంధము నుండి బయటపడును. అట్టి త్యాగమే మానవుల ధార్మిక మంగళమయ జీవితమునకు ఆధారమై శోక మోహ భయములను తరిమివేయగలదు. ప్రభుపాదుల వారి భాష్యము: చైతన్య చరితామృతము అంత్యలీల 6.2.20 ఇట్లు చెప్పబడినది: మహాప్రభుర భక్తి గణేర వైరాగ్య ప్రధాన యహా దేఖి ప్రీతమన గౌర భగవాన్. శ్రీ చైతన్యుల వారి భక్తుల ప్రాణధారణ వైరాగ్యమే. ఈ వైరాగ్యమును చూచి దేవదేవుడైన శ్రీ చైతన్య మహాప్రభువు మిగుల ప్రసన్నులైరి. మిథ్యాహంకారం వలననే మనుజుడు తన కార్యములకు యజమానినని భోక్తనని తలచును. వాస్తవమునకు శ్రీకృష్ణుడే మన కర్మలకు యజమాని భోక్త. భక్తిభావముతో దీనిని గుర్తించుట నిజమైన వైరాగ్యమునకు దారితీయును. ప్రతి మానవుడు తన విద్యుత్ ధర్మమును భగవత్ అర్పణముగా పునరించలేను. అప్పుడు భవబంధమునకు ఆస్కారమే ఉండదు. భగవదర్పితముగా చేసేటి కర్మలు భవబంధ విముక్తిని కలుగజేయునని భగవద్గీత యందు శ్రీకృష్ణుడు స్పష్టంగా వివరించి ఉన్నాడు. పాప కార్యములను భగవంతునికి అర్పించుట కాక వాటిని పూర్తిగా వదిలివేయవలసి ఉండును. జీవులందరూ పుణ్యయుతులై భగవత్ చరణాగతికి యోగ్యులకు అలాగున గుణదోషముల నడుమ భేదము కల్పించబడినది. ఈ సందర్భమున భగవద్గీత 7.28 యందు ఇట్లు చెప్పబడినది: ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. పూర్వ జన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యములను చేయుచు పాపములను పూర్తిగా నశింపచేసుకొనిన మానవులు ద్వంద్వ మోహముల నుండి విడివడిన వారై నా సేవలో దృఢవ్రతముతో నెలకొనెదరు. సమగ్రము పుణ్యము ద్వారా మనుజుని జీవితము మంగళమయము, శోక మోహ భయరహితము అగును. అంతటా అతడు కృష్ణ భక్తి పథము చేపట్టగలడు. హరే కృష్ణ ప్రభుకి దండవత్తులు. ఓకే, సో మనకు కొంత జ్ఞానం అనేటువంటిది అవసరం. ఆ జ్ఞానం అనేటువంటిది మనం భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు అది సాధ్యమవుతుంది. ఫస్ట్ థింగ్, మనం చేస్తున్నటువంటి తప్పులేంటి అనేటువంటివి మనం తెలుసుకోవాలి. మొదటగా మనం చేసేటువంటి పాపకార్యాలు, మనం చేసేటువంటి లౌకిక కార్యాలకి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో అప్పుడు కొంత వైరాగ్య స్థితి అనేటువంటిది వస్తుంది. ఓకే, అంటే బంధ విముక్తములు అవడానికి కారణమవుతుంది. అంటే కొన్ని వదిలేయాలి, జీవితంలో కొన్ని విషయాలను మనం వదిలేయాలి. ఏది వదిలేయాలి అనేటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకోవాలి. ఏది వదిలేయాలో మనం తెలుసుకోకపోతే అది మన మూర్ఖత్వం అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మనము భక్తుల సాంగత్యంలోకి వస్తామో మనకు తెలుస్తుంది అనమాట, ఇది పాపకార్యం, ఇది పాపకార్యం కాదు, ఇది అందరూ చేయట్లేదు, ఇది మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని వదిలేయాలి అనేటువంటిది మనకు తెలుస్తుంది. కానీ దానికి సంబంధం ఏముందిలే, మనం మనలాగానే ఉందాము, కానీ అప్పుడప్పుడు భాగవతం విందాం, అప్పుడప్పుడు భగవద్గీత విందాం, దానికి దీనికి సంబంధం ఏంటి అని మనం అనుకుంటాం. అంటే మనలో పవిత్రీకరణ ప్రాసెస్ అనేటువంటిది కేవలం భగవద్గీత విని ఇంప్లిమెంట్ చేయకపోతే సాధ్యం కాదు. అంటే మన ఇంప్లిమెంటేషన్లోకి రావాలి. ఎప్పుడైతే మనము ఆచరిస్తామో, మనం చదివిన దాన్ని, మనం విన్నదాన్ని ఆచరిస్తామో అప్పుడు పవిత్రీకరణ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. విన్నంత మాత్రాన పవిత్రీకరణ అవ్వదు, విన్నదాన్ని ఆచరిస్తేనే పవిత్రీకరణ అవుతుంది. ఓకే, అయితే ఒక వ్యక్తి మరి ఆచరించట్లేదు కానీ వింటున్నాడు, ఏమవుతుంది? పవిత్రీకరణ రావడం లేదు. ఏమవుతుంది అంటే స్లోగా కొంతమందికి సంవత్సరం పట్టచ్చు, కొంతమందికి 2 సంవత్సరాలు పట్టచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలు పట్టచ్చు, కొంతమందికి 20 సంవత్సరాలు పట్టచ్చు. వింటూనే ఉంటారు కానీ పవిత్రీకరణ కాదు. ఓకే, ఎందుకంటే ఆచరించట్లేదు కాబట్టి. ఆచరించే స్థితి కన్నా వస్తే ఎంతో కొంత పవిత్రీకరణ జరిగినట్టే. 10 సార్లు మనం చెప్పి ఒకే విషయాన్ని ఏదో ఒకసారైనా ఆచరిస్తాడు కదా, ఎందుకంటే రెగ్యులర్గా. అందుకనే శ్రవణం చాలా ఇంపార్టెంట్. ఒక అవతల వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉండకపోయినా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి క్లాస్లో. 10 సార్లు విన్నాడు అనుకోండి, ఒక్కసారన్నా కానీ గిల్టీ ఫీలింగ్ వస్తుంది. అరే ఇలా చేయకూడదని 100 సార్లు వాళ్ళు చెప్తున్నారు, మనం అలానే చేస్తున్నామే, మనం దాన్ని వదిలేయాలి అనేటువంటిది వస్తుంది. అంటే ఒక వైరాగ్య భావన, అంటే ఇది వదిలేయాలి, దీన్ని మనము
త్యాగం చేయాలి అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే మనం ఆ త్యాగ గుణము అనేటువంటిది వస్తుందో అప్పుడు మన యొక్క ధార్మిక జీవనానికి, మంగళకరమైనటువంటి జీవనానికి ఆరంభం స్టార్ట్ అయినట్టు. ఓకే, సో దాని వలన మన యొక్క దుఃఖాలన్నిటినీ మనము నశింపజేయగలుగుతాము. మనలో ఉన్నటువంటి మనకు మన భౌతిక లోకంలో ఉండటమే మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖం. అంటే మనం ముక్తి వరకు వెళ్ళగలుగుతాం, మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాం. ఓకే, సో ఎంత ఎక్కువగా ఇప్పుడు మనం ఇవన్నీ వదిలేయడం ఎలా సాధ్యమవుతుందండి? ఇప్పుడు నేను భౌతికంగా ఉన్నటువంటి సమయాన్ని భౌతికంగా ఉండకుండా ఉండాలి. ఓకే, అది ఎలా సాధ్యమవుతుందండి? బోర్ అయిపోతా నేను. రోజు శ్రవణం చేసే ద్వారా. అలవాటు ఉంది నాకు, రోజు ఇది చేసే అలవాటు ఉంది నాకు, రోజు అది చేసే అలవాటు ఉంది. ఒక్కరోజు అది చేయకపోతే, ఒక్కరోజు ఈ పని చేయకపోతే ఆ రోజు నాకు గడిచినట్టే ఉండదు అని మనం అనుకుంటాం కదండి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అలవాట్లు మార్చుకోవాలి తప్ప ఉన్న అలవాట్లను వదిలేస్తే సరిపోదు. ఇప్పుడు మనము అలవాట్లను మార్చుకోకపోతే, అంటే ఇప్పుడు ఈ సమయంలో మనము ఒక సీరియల్ చూసే అలవాటు ఉంది అనుకుందాం. ఈ సమయంలో మీరు సీరియల్ చూడొద్దు అని అంటే చూడకుండా ఉంటారు. 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, 5 రోజులు ఉంటారు. తర్వాత ఏమనిపిస్తుంది? బోర్ అయిపోయి వీళ్ళు ఇంతే చెప్తారులే, ఈ టైంలో మళ్ళీ మొదలుకు వస్తారు ప్రభు. ఎందుకు నన్ను ఖాళీ కూర్చోబెడుతున్నారు? ఈ టైంలో నేను ఏదో పని చేసుకుంటూ ఉండేవాడిని కదా, ఇప్పుడు ఎందుకు నన్ను ఖాళీ కూర్చోబెడుతున్నారు? నేను మళ్ళీ చూడాలి అని మళ్ళీ ఆ టైంలో కూడా బిజీగా ఉండిపోతాం. కానీ ఈ టైంలో నువ్వు సీరియల్ చూడొద్దు, కానీ భాగవతం విను అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అలవాటు మార్పు. మార్పు వస్తుంది ప్రభు స్లోగా. అలవాటు మారుతుంది. అంటే భౌతికమైనటువంటి కర్మలు చేసేటువంటి సమయాన్ని ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు చేసే సమయంగా మార్చుకోవాలి. అలా కాకుండా భౌతికమైనటువంటి సమయాన్ని భౌతికమైనటువంటి కర్మలు చేయకుండా ఉన్నంత మాత్రాన మనలో పవిత్రీకరణ రాదు. మన అలవాట్లు మారాలి. అంటే స్లోగా మనం రోజంతా భౌతికంగా ఉండే మనము 1 గంట ఆధ్యాత్మికంగా, 23 గంటలు భౌతికంగా ఉండే స్థితికి రావాలి. తరువాత చిన్నంగా 1 గంట ఆధ్యాత్మిక స్థితి నుంచి 2 గంటల ఆధ్యాత్మిక స్థితి, 22 గంటల భౌతికం. తర్వాత 3 గంటల ఆధ్యాత్మికం, 21 గంట భౌతికం. అంటే ఈ ఆధ్యాత్మిక సమయం అనేటువంటిది స్లోగా పెంచుకుంటూ వెళ్తే మన రోజులో ఆటోమేటిక్గా భౌతిక సమయం తగ్గిపోతుందా లేదా? అవును, సో అది ఇక్కడ మనం చేయాలి. ఆ విధంగా మనము పురోగమించాలి ఆధ్యాత్మికంగా. అది కృష్ణుడు చెప్తున్నారు. ఓకే, సో ఆ విధంగా మనం భౌతిక విషయాలను త్యాగం చేయాలి. భౌతిక విషయాలను త్యాగం చేసి ఆధ్యాత్మిక విషయాలని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనం చాలా త్వరగా ఆధ్యాత్మికంగా పురోగమించి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాం. ఓకే, ఇక్కడ కాంతం మతజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే